బ్యాక్ ఏపీ డీజీపీకి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవికి భద్రత కల్పించాలని కోరారు. వెంటనే భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి కాన్వాయ్ పై దాడి జరిగిందని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు బీటెక్ రవికి ప్రాణహాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఏపీ డీజీపీకి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవికి భద్రత కల్పించాలని కోరారు. వెంటనే భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి కాన్వాయ్ పై దాడి జరిగిందని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు బీటెక్ రవికి ప్రాణహాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, చెప్పండి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే డీజీపీకి లేఖ రాశారు. బీటెక్ రవికి ప్రాణహాని ఉంది, ఆయనకు రక్షణ కల్పించాలనేసి కూడా లేఖలో కోరారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? టీడీపీ నేత కడపకు చెందిన బీటెక్ రవికి సెక్యూరిటీ పైన డీజీపీ కి అచ్చెన్నాయుడు లేఖ రాయటం జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తయిందనే నేపథ్యంతో రవికి సెక్యూరిటీని తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే రవితో పాటు రవి ఫ్యామిలీ కూడా గతంలో నుంచి కూడా చాలా ప్రాణహాని ఉందని కూడా అక్కడ స్థానికంగా కానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక మంది కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బీటెక్ రవిని అంతమందించేందుకే ప్రత్యర్థులు ఎప్పటి నుంచో కుట్ర పంపుతున్నారని చెప్పి కూడా ఆయన పేర్కోవడం జరిగింది. ఏదైతే 2006లో అంటే రవి ఈ మామ రామచంద్రారెడ్డి అలాగే కజిన్ పి రామచంద్రారెడ్డిని అతి దారుణంగా హత్యకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అప్పటి నుంచి కూడా బీటెక్ రవికి 1+1 సెక్యూరిటీ కల్పించడం కూడా జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీ పదవి అంటే బీటెక్ రవికి ఎప్పుడైతే ఎమ్మెల్సీ పదవి చేపట్టారో అప్పటి నుంచి కూడా ఆయనకి 24/7 2+2 సెక్యూరిటీని పెంచారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా గన్మెన్స్ కూడా ఇంటి పెట్టుకుని బీటెక్ రవిని ఉంటున్నారు. అయితే ఇటీవల అంటే కడపలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొత్తం కూడా ఈ సెక్యూరిటీ ఏదైతే బీటెక్ రవికి ఉన్న 2+2 సెక్యూరిటీని పూర్తిగా తొలగించడంతో ఆయన భద్రత తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తున్న స్థానిక నేతలే కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న టీడీపీ నేతలు కూడా మొత్తం కూడా బీటెక్ రవి భద్రత తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయ కక్షలు లేకపోతే రాజకీయ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పి కూడా అటు టీడీపీ నేతలు పదే డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే బీటెక్ రవికి ఏదైనా ప్రాణహాని జరిగితే ఖచ్చితంగా అది నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వచ్చేదని కూడా అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా ఆయనకి సెక్యూరిటీ తొలగించాలని చెప్పి అచ్చెన్నాయుడు ఆ లేఖలో కూడా పేర్కోవడం జరిగింది.